చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. అండ్ అనుకూలమైన